హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి విశిష్టత, ఏకాదశి పూజా విధానము, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలపబోతున్నానండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారండి. మనకు ఏడాదికి మొత్తము 24 ఏకాదశులు వస్తాయి. మార్గశిర మాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ఈ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది. అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కాబట్టి దీనిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారండి. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవటానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుందండి. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు పూజ, జాగరణ, ఉపవాసము చేయటం వలన 3 కోట్ల ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ ఏకాదశి వ్రతము ఆచరించేవారు ఏకాదశి ముందు రోజు నుంచే వ్రత నియమాలు పాటించాలి. ఏకాదశి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి రోజు పూజను పూజా మందిరంలో కానీ లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కానీ పూజ అనేది ప్రారంభించాలి. విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే మన ధ్యాస అంతా కూడా ఆ భగవంతుని మీదే ఉంటుందండి. ఇంట్లో కూడా ఒక పండగ వాతావరణం అనేది ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నవారు పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి. కుదరని వారు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించాలి లేదా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామినైనా పూజించుకోవచ్చు. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందుకే ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనము తప్పకుండా చేసుకోవాలండి. ఏకాదశి అనగా 11 అని అర్థము. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తము 11. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించటమే ఏకాదశి అంతరార్థమండి. ఏకాదశి రోజు స్వామివారిని లక్ష్మీ సమేతంగా పూజిస్తే చాలా మంచిది. ఈ రోజు ఉపవాసము చాలా ప్రధానమైనదండి. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం అనేది లభిస్తుంది. ఈ రోజున కటిక ఉపవాసం చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం చేయవచ్చు. లేదంటే బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా గోధుమ రవ్వ, గోధుమ పిండితో చేసిన ఆహార పదార్థాలను తిని ఉపవాసం చేయవచ్చు. ముఖ్యంగా ఏకాదశి రోజు బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు ఏమీ తినకూడదండి. ఎందుకంటే ఏకాదశి రోజు బియ్యంలో ముర అనే రాక్షసుడు దాక్కొని ఉంటాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి రోజే కాదు, ప్రతి ఏకాదశికి కూడా అన్నం తినకుండా ఉపవాసం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు. మనము ఏ పూజ చేసినా, ఏ వ్రతాలు ఆచరించినా ముందుగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా అనుకున్నవన్నీ కూడా నిర్విఘ్నంగా జరగటం కోసం ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి. గణపతికి పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి తరువాత స్వామివారి పూజను ప్రారంభించాలి. ఈరోజు స్వామిని షోడశ నామాలతో పూజిస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా స్వామివారిని ఈరోజు తులసి మాలలతో అలంకరించి స్వామికి తులసి దళాలు సమర్పించండి. అలాగే ఈరోజు తులసి దళాలు, పచ్చకర్పూరము కలిపిన నీటితో స్వామికి అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిదండి.
ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించేవారు ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి నుండే ఉపవాసాన్ని ప్రారంభించాలండి. దశమి రోజు రాత్రి స్వల్పమైన ఆహారము అంటే పాలు పండ్లు లాంటివి తీసుకొని ఉపవాస దీక్ష ప్రారంభించాలి. ఈ వ్రతము ఆచరించేవారు దశమి రోజు కూడా నాన్ వెజ్ అనేది ఏమీ తీసుకోకుండా ఏకాదశి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఏకాదశి రోజు స్వామికి పూజ చేసుకొని ఉపవాసము జాగరణ చెయ్యాలి. తరువాత మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు మన శక్తి కొలది ఒకరికైనా అన్నదానము చేసి ఉపవాస దీక్షను విరమించాలి. ఉపవాసము అంటే ఆహారము తీసుకోకుండా ఉండటం కాదండి, ఎల్లవేళలా భగవంతుణ్ణి తలుచుకుంటూ స్వామికి దగ్గరగా ఉండటమే ఉపవాసము. ఈ నియమాలతో ఏకాదశి వ్రతము ఆచరించిన వారికి విష్ణు అనుగ్రహము కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని చెబుతారు. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ, గీతా పారాయణము, గోవింద నామస్మరణము, పురాణ శ్రవణము మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేము అనుకున్నవారు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా కూడా మోక్షం ప్రాప్తిస్తుంది అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా విష్ణువాలయాలకి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలి. అలాగే ఏకాదశి రోజు ప్రత్యేకమైనవి పిండి దీపాలండి. బియ్యపిండితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేయటం వలన సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయము సాయంత్రము 2 పూటలా కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలండి. మరుసటి రోజు ద్వాదశి రోజు కూడా ఇంట్లో స్వామివారికి పూజ చేసుకొని కుదిరితే దేవాలయము వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అప్పుడు ఉపవాస దీక్ష అనేది విరమించాలి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని నియమ నిష్టలతో పూజించిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కూడా లభిస్తుందండి. అంతేకాదు ఈరోజు స్వామిని పూజించిన వారికి మరుజన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజున మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసము తెరిచి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్వామివారికి మన వీలును బట్టి ఏదైనా తీపి పదార్థము అలాగే పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చండి. తరువాత స్వామివారికి కొబ్బరికాయను నివేదించి పచ్చకర్పూరంతో కర్పూర నీరాజనం ఇవ్వాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే అమృతము ఆలాహలము 2 పుట్టాయి. ఈ రోజునే పరమశివుడు ఆలాహలము మింగి దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు. అంతేకాదు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించింది కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజేనండి. పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదండి ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి. ఆ స్వామివారి అనుగ్రహము మనందరి మీద ఉండాలని, మీరందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఆ స్వామిని పూజించి మోక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.